నీతి ఆయోగ్ ఏర్పాటు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చూడండి, ఇక్కడ లక్ష్యాలు చాలా ఉంటాయండి. అందులో ప్రధాన లక్ష్యం అన్నప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అది కూడా ఒక లక్ష్యమే మంది. అది కూడా నినాదం, వాస్తవం లక్ష్యంతో పాటు నినాదం అనమాట యాక్చువల్లీ. అలాగే స్ట్రాంగెస్ట్ నేషన్ విత్ స్ట్రాంగెస్ట్ స్టేట్స్, అంటే బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం కూడా నీతి ఆయోగ్కి సంబంధించిందే. కానీ ప్రధానమైన టార్గెట్ ఏంటి అంటే ఆప్షన్స్ చూద్దామండి. ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటరా, యూనియన్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రియారిటీయా, కోఆపరేటివ్ ఫెడరలిజమా, స్టేట్స్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రియారిటీ అంటే చూడండి, ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇక్కడ స్టేట్స్ ఇంట్రెస్టే కాదు, రాష్ట్రాల ఇంట్రెస్టే కాదు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ కాదు, లేదంటే మనకి స్ట్రాంగ్ సెంటర్ కాదు. ఓకే, ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్ కాదు, కంప్లీట్గా ఏంటండి అంటే రాష్ట్రాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ ఓకే సహకార సమాఖ్యను ఏర్పాటు చేయడం టార్గెట్ అండి. ఓకేనండి, దీన్ని ఏమంటారంటే మనకి సహకార సమాఖ్య. సహకార సమాఖ్య అంటే అర్థం ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే? ఫెడరలిజం అంటే అర్థం ఏంటండి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి రిలేషన్స్ ఉండడమే ఫెడరల్ వ్యవస్థ అనమాట. యాక్చువల్లీ ఈ ఫెడరల్ వ్యవస్థ మనం 1935 యాక్ట్ నుండి తీసుకున్నామండి. కానీ ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ మాత్రం మనం కెనడా నుండి తీసుకోవడం జరిగిందనమాట.